ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లు అనుమానం. మృతుల్లో కీలక కమాండర్ హతం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, భారీ సంఖ్యలో ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో కీలక నక్సల్ కమాండర్ హతమైనట్లు అనుమానిస్తున్నారు. ఎన్కౌంటర్ ని గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. ఇప్పటికే ఏదైతే గరియాబాద్ జిల్లాలోనే భారీ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. పలువురు మావోయిస్టులు కూడా మృతి చెందారని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపుగా 10 మంది నక్సలైట్లు కూడా హతమైనట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు నక్సల్స్ మనోజ్ కూడా ఉన్నాడని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అతని తలపై ఇప్పటికే ₹1,00,00,000 రివార్డు కూడా ఉందని చెప్పేసి అయితే సమాచారం ప్రకారం ఇప్పటికే అయితే ఏదైతే మొయినాబాద్ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కశ్యప్ కూడా ప్రత్యేకంగా దీన్ని అయితే ధృవీకరిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈ మావోయిస్టులు అయితే దేశంగా దించేందుకు అటు కేంద్రం ప్రత్యేకంగా అడుగులు వేస్తుంది. ఆ నేపథ్యంలో ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా 2026 మార్చి 31 లోపు దేశంలో మావోయిస్టులు అయితే దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అడవులంతా పూర్తిగా తెల్లడిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదైతే ఇప్పుడు అంటే గంట క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో గరియాబాద్ జిల్లా ఏదైతే మొయినాబాద్ అడవుల్లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో మాత్రం ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి మనోజ్ కూడా హత్య కావడం మాత్రం అటు పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా మేలుకొరవడంతో అటు మావోయిస్ట్ పార్టీ కావచ్చు, మావోయిస్ట్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే మావోయిస్ట్ అంటే రిక్రూట్మెంట్ కూడా లేకపోవడంతో మావోయిస్ట్ పార్టీ కొంత వెనుకడుగు వేసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్సీఎం బలగాలు కావచ్చు, డిఆర్సీ బలగాలు ప్రత్యేకంగా అడవిని మొత్తం కూడా భూమింగ్ పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బాబుస్మన్ అడవులు కావచ్చు, ఇదే విధంగా ఇటు దంతెవాడ జిల్లాలో కావచ్చు, బస్తర్ జిల్లాలో పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకైతే భద్రతా బలగాలు ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సుక్మా జిల్లా కావచ్చు, గరియాబాద్ కావచ్చు, బస్తర్ కావచ్చు, ఇప్పుడు ప్రధానంగా ఏదైతే గరియాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ మాత్రం అటు మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు మాత్రం విస్తృతంగా జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 10 మంది మావోయిస్టులు కూడా అసూలు బాయడం, అందులో కీలక నేతగా ఉన్నటువంటి మనోజ్ చనిపోవడం కూడా పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రభుత్వం అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రతా బలగాలకు ప్రత్యేకంగా వారికి కావాల్సినటువంటి సామగ్రిని కావచ్చు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరిస్తున్న నేపథ్యంలోనే ఆ దిశ కూడా ఇప్పటికే ఆ రాష్ట్రం కూడా మావోయిస్ట్ రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అక్కడ ప్రభుత్వం కూడా కృషి చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే దేశంలో దాదాపుగా 12 రాష్ట్రాలలో కూడా మావోయిస్ట్ రైతు ప్రభావితం ఉందని చెప్పేసి ఇప్పటికే అటు కేంద్రం చెప్తుంది. ఆ దిశగా ఇప్పటికే 6 రాష్ట్రాల్లో పూర్తిగా మావోయిస్టు రైతు రాష్ట్రాలుగా కూడా తీర్చిదిద్దేందుకు చూస్తున్నామని చెప్పేసి అటు వాడు అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ దిశగా ఇప్పటికే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా వేరువేసే లక్ష్యంతో కూడా భద్రతా బలగాలు అయితే ముందు అడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే గరియాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే భద్రతా బలగాలు అయితే కూమింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో భారీగా మందుగుండు సామాగ్రిలతో పాటు భారీగా ఏదైతే మావోయిస్టు ఆయుధాలు కూడా వారికి స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మిగతా మృతదేహాలను కూడా గుర్తించే పనిలో మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీస్ భద్రతా బలగాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే చనిపోయిన మృతదేహాలను కూడా ఏదైతే శిబిరాలకు పోలీస్ శిబిరాలకు తరలించేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మౌనిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.